నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా కోటనందూరు పాల్ మెమోరియల్ పెంతకోస్తు చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువ సంఘ కాపరి పీబీఎస్ డేవిడ్ పాల్ అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంఘ కాపరి పి డేవిడ్ లివింగ్స్టన్ ముఖ్య అతిథిగా వీచేశారు. వందలాది మంది యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్తుతి ఆరాధనతో ప్రారంభమై యేసుక్రీస్తు పుట్టుక సందేశం కొరకు లేఖన భాగాలు చదివి వినిపించారు. అనంతరం కొంతమంది సంఘ కాపర్ల యువకులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలిపారు. అనంతరం సంఘ కాపర్లకు ఘన సన్మానం చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించారు. అనంతరం యువకులు యేసుక్రీస్తు జననం గురించిన నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు ఎం మార్క్, గంటెడి ఇర్మియా, రావాడ ఆశీర్వాదం, యూత్ సభ్యులు వాడబోయిన శ్రీను, జల్లు రాజు, జల్లు పెద్దరాజు, గరిసింగు రాణి, గరిసింగు ఆనంద్ కుమార్, యాదగిరి, జాజీ, తోలెం భవానీ, గరిసింగు భవానీ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సంతోషం అందరి మీద అందరికీ నిన్ను కాక హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. ఇక్కడ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడు. ఆయన కుమారుడు, దేవుని కుమారుడు. ఎందుకు పంపించాడు అని అంటే లోకం నరకంలోని పోబోతుంది. నరకానికి పోతున్న వాళ్ళు రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. అందుకనే ఆయన దేవుని కుమారుడని బైబిల్ ఘంటాపథంగా చెప్తుంది. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఇక్కడ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు పోరు. బాగా పెంచుకుంటాం. మీ పిల్లలకి మంచి ఆస్తులు ఇస్తాం. మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, ఒక్క పిల్లని ఇస్తే మేము బాగా చూసుకుంటామని అంటే మీరే ఎవరైనా ఇవ్వగలరా? ఎవరెవరు ఎంత కష్టమైనా పర్వాలేదు. ఏమండి, నా చేతులన్నీ కూడా రెక్కల ముక్కలు చేసుకుని ఆ పిల్లలను అడుక్కోనైనా పెంచుకుంటారు, కానీ నేను ఆ పిల్లలు అని అంటారు. అంటారా? ప్రతి ఒక్కరు కూడా అదే సమాధానం చెప్తారు. ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా తమ పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహింపచేశాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు తన సొంత కుమారుని ఎందుకు మన కోసం ఇచ్చాడంటే, తన సొంత కుమారుడిని మన కొరకు ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, తన సొంత కుమారుడి కంటే నిన్ను, నన్ను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని, 284 దేశంలో ఉన్న ప్రతి ప్రజలను ఏమండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి శిశువుగా, బాలునిగా ఆమె గర్భములో పడి ఉన్నాడు. కనుక ఆమె ప్రసవించే వరకు కూడా యోసేపు ఆమె దగ్గరకు రాలేదు. అంటే ఆమెతో ఏ పాపము చేయలేదు. కనుక వారి ఇరువురు కూడా చాలా బహు జాగ్రత్తగా ఉన్నారు. చివరకు ఒక శిశువుని కన్నారు. ఆ శిశువు పేరు యేసుక్రీస్తు. యెషయా ప్రవచనం చెప్తున్నాడు, యేసు ప్రభు వారి కంటే ముందుగా 700 సంవత్సరాల ముందుగా ఈ ప్రవచనం చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతా ఉంది. అనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడని, అతను నిత్యుడైన తండ్రి అని, సమాధానకర్త అని, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన ప్రవక్త అయినటువంటి యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. దేవునికి ఉన్నటువంటి ప్రవక్తలే కాదు, మరి పార్షి మతోద్ధారుడైనటువంటి జోరస్తర్ అనేటటువంటి ఆయన కూడా ఒక మాట యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. కన్య మరియ గురించి చెప్తూ ఉంటున్నాడు. అదేం చెప్పాడు? కన్య గర్భం దాల్చుతుంది, నక్షత్రం వెలుస్తుందని జోరస్తర్ కూడా ఒక మాట చెప్పాడు. కనుక మాటలన్నింటిని బట్టి కూడా ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా యేసు ప్రభు వచ్చాడు. ఎవరు లేనటువంటి యేసేపు, ఎవరు రాలేనటువంటి ఆ మేరీ ద్వారా ఈ లోకంలోనికి రక్షకుడు భవించాడు. ఆ రక్షకుడి ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ
రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా లోకానికి శాంతి, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా లోకానికి మోక్షము. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పరలోకము చేరలేడని యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఈ మాట చెప్పారు. కనుక యువకులారా, యోషువలే పరిశుద్ధులుగా ఉండాలని మనం చేస్తున్నాను. ఓ యువకులారా, మేరీ వలె కన్యాత్వం కాపాడుకోవాలని, మీరు చాలా జాగ్రత్తగా జీవించాలని, పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించాలని మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి ప్రజలారా, మీ అందరికి కూడా పాల్ మెమోరియల్ పెంటికోస్టల్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే, గడిచినటువంటి 2025 సంవత్సరం అంతా కూడా దాదాపు 365 దినాలు ఆ పరమాత్ముడు కాచి కాపాడి సుఖముగా, క్షేమముగా, శాంతి సంతోషాలతో ఉంచినాడు. కనుక ఆ కాపాడినటువంటి కాచినటువంటి ప్రభు వారికి సంబరాలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం మన సంఘ యూత్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యొక్క యూత్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను తలస్తూ ఉంటున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎలాగ ఆవిర్భవించింది, క్రిస్మస్ ఎవరికి అనేటటువంటి విషయాలు నేను మీకు తెలియచేయాలనుకున్నాను. అసలు క్రిస్మస్ అంటే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట, క్రిస్టోస్ మాస్ అని అంటారు దీన్ని. కానీ అది తెలుగులోకి వస్తున్నకి క్రిస్మస్ అనేటటువంటి పేరుగా అది మారింది. కనుక క్రిస్మస్ ఎవరి వల్ల వచ్చింది లోకానికి అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టినందువలన ఈ క్రిస్మస్ ఈ ప్రపంచానికి వచ్చింది. అందుకే ఈ రోజున ఒక గ్రామము కాదు, 2 గ్రామాలు కాదు, ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశము మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రిస్మస్ ఎంతో శాంతి సంతోషాలతో ఆనందంతో జరిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనంలో మాట కనబడుతుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట కనబడుతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకమంతటి కొరకు వచ్చారు, అందరి కొరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? అందరూ కూడా పాపంలో జీవిస్తున్నారు, అందరూ మరి లోకంలో ఉంటున్నారు, అందరూ మరి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు జరిగిస్తున్నారు. కానీ మరి నీతి కార్యాలు, పరిశుద్ధ కార్యక్రమాలు, పవిత్ర కార్యక్రమాలు జరిగించట్లేదు. కనుక వారిని మార్చాలనే ఉద్దేశంతో పాపులను మార్చాలి, రోగులు స్వస్థపరచాలి, మరి వారికి ఒక మంచి మార్గం తెలియచేయాలని, ఆయన శాంతి బోధించాలని, ఆయన సమాధానం బోధించాలని ఆయన లోకానికి వచ్చారు. కనుక ఈ క్రిస్మస్ ఇంత వేడుకగా, ఇంత సంతోషంగా నేను జరిగించుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మా పాల్ మెమోరియల్ పెంటికోస్టల్ చర్చ్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్.